వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎలక్షన్స్ తెనాలి మండలంలోని అన్ని ప్రాథమిక, అప్పర్ ప్రైమరీ ఉన్నత పాఠశాలలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ విజయలక్ష్మి, తెనాలి మండల విద్యాశాఖాధికారి లక్ష్మీనారాయణ పట్టణంలోని దొడ్డపనేని ఇందిరా మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్లో విజిట్ చేసి ఎన్నికల నిర్వహణను పరిశీలించారు. విద్యాశాఖ ఆదేశాలతో నిర్వహించిన ఎస్ఎంసీ ఎన్నికల్లో పాల్గొని ఏకగ్రీవంగా ఎన్నుకున్న చైర్మన్, వైస్ చైర్మన్, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులను అభినందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ స్కూల్ ఆవాస ప్రాంతంలోని బడియుడు పిల్లలందరినీ పాఠశాలలో చేర్పించడం, హాజరు శాతం పెంచేలా చూడటం, మధ్యాహ్న భోజన పథకం సక్రమంగా అమలయ్యేలా చూస్తూ బెస్ట్ స్కూల్గా పాఠశాలను తీర్చిదిద్దడంలో సభ్యులు యాక్టివ్గా ఉండాలని తెలిపారు. ఎంఈఓ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రతి నెల నిర్వహించే ఎస్ఎంసీ సమావేశాలకు సభ్యులు తప్పక హాజరు అవుతూ పాఠశాల అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరారు. వీరితో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాజ్యలక్ష్మి, జక్క వీరాంజనేయులు, ఉపాధ్యాయులు, సిఆర్ఎంటీలు పాల్గొన్నారు. పాఠశాల అభివృద్ధికి అనగా నమోదును పెంచడంలో గుణాత్మక విద్యను పెంపొందించడంలో పిల్లల రోజువారీ హాజరును పెంపొందించడంలో బాలికా విద్యను అభివృద్ధి పరచడంలో డ్రాపౌట్లను లేకుండా చేయడంలో ప్రభుత్వం సూచించిన వివిధ పాఠశాల కార్యక్రమాలను అమలు పరచడంలో నా వంతుగా కృషి చేస్తానని మా పాఠశాల ఆవాస ప్రాంతంలో పిల్లలందరినీ పాఠశాలలో చేర్చడానికి సాయశక్తులా కృషి చేస్తానని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈ రోజున స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎలక్షన్స్ ప్రక్రియ పూర్తయిపోయి మరియు చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, కోఆప్షన్ మెంబర్స్ని ఎన్నుకొని ఒక కమిటీ మీటింగ్ అనేది పెట్టుకోవడంతో ఈ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికల ప్రక్రియ కంప్లీట్ అవుతుంది. ఈ రోజున ఇక్కడ ఈ సందర్భంగా మన ఈ స్కూలు దొడ్డపనేని ఇందిరా మున్సిపల్ హై స్కూల్ని విజిట్ చేయడం జరిగింది. మరి హెచ్ఎం గారి ఆధ్వర్యంలో ఇక్కడ 15 మంది మెంబర్స్ని ఎన్నుకున్నారు. అందులో కూడా చైర్పర్సన్ని, వైస్ చైర్పర్సన్ని ఎన్నుకున్నారు. చైర్పర్సన్గా ఎం లక్ష్మీ శైలజ, వైస్ చైర్పర్సన్గా కే వాణి గారిని ఎన్నుకున్నారు. మరి కోఆప్షన్ మెంబర్స్తో కూడా కలుపుకొని మధ్యాహ్నం 3 గంటలకల్లా ఒక మీటింగ్ పెట్టుకుంటారు. మరి వీరందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ వాళ్ళ యొక్క విధి విధానాలని, అంటే స్కూల్ బయట ఉన్న పిల్లల్ని స్కూల్లో చేర్పించే విధంగాను, అలాగే స్కూల్లో ఆబ్సెంటీస్ ఎక్కువగా గైర్ హాజరు శాతాన్ని తగ్గించడం గాను, మరి మిడ్ డే మీల్ సందర్భంగా డొక్కా సీతమ్మ గారి మిడ్ డే మీల్ అందరూ కూడా స్కూల్కి హాజరయ్యే విధంగాను, హాజరైన పిల్లలందరూ కూడా 100% మధ్యాహ్న భోజనం తీసుకునే విధంగాను, అలాగే మన బడి మన భవిష్యత్తు ఆ కార్యక్రమంలో ఇంకా నిర్మాణాత్మకంగా ఉన్న పనులన్నిటి కూడా ఉన్నాయి. స్వర్ణకారుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెనాలి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. పట్టణంలోని షరాబ్ బజార్లో జరిగిన శ్రీ కామాక్షి స్వర్ణకార సంఘం తెనాలి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నూతన అధ్యక్షుడిగా గొల్లపల్లి శ్రీనివాసరావు, సెక్రటరీగా షేక్ నాజర్ అహ్మద్, ట్రెజరర్గా మునగాల శ్రీనివాస్, ఉపాధ్యక్షుడిగా వీరమల్లి వీరభద్రయ్య, షేక్ హనీఫా, మునగాల ధనుంజయ్, సహాయ కార్యదర్శులుగా వి సాయి, సయ్యద్ ఫిరోజ్, భట్టో దుర్గాప్రసాద్, పలువురు కార్యవర్గ సభ్యులచే కమిటీ పెద్దలు ప్రమాణ స్వీకారం చేయించారు. వారికి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ శుభాకాంక్షలు తెలిపి సంఘం తరఫున ప్రతి ఒక్కరికి అండగా నిలవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో పలువురు సంఘ సభ్యులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
తెనాలి శ్రీ కామాక్షి స్వర్ణకార సంఘానికి నూతనంగా ఈ రోజు నుంచి మీ పేరు చెప్పుకోండి. అనే నేను స్వర్ణకార సంఘం యొక్క కుటుంబ మా పదవి బాధ్యతలను స్వీకరిస్తున్నాము. దైవ సాక్షిగా మేము స్వర్ణకార కుటుంబాలకి న్యాయం చేస్తామని ప్రమాణం చేస్తున్నాము. ఒకసారి అందరూ మీరు చేసే ప్రక్రియ, మీరు తీసుకునే నిర్ణయాలు సంఘపరంగా వారి జీవన శైలిలో మార్పు వచ్చేలాగా, అభివృద్ధికి దోహదపడేలాగా, వ్యక్తిగతంగా సమాజపరంగా ఉపయోగపడేలాగా కార్యక్రమాలని తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తీసుకోగలరనే నమ్మకం, విశ్వాసం మీపై మా అందరికీ ఉంది. అందుకనే ఈ రోజున ఈ నూతన కార్యవర్గానికి యునానిమస్గా, ఏకగ్రీవంగా అందరి యొక్క సమన్వయంతో, అందరి యొక్క అభిప్రాయాన్ని ఆధారంగా చేసుకొని మిమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. పట్టణంలో 50 ఏళ్ళు రాగానే మీకేదో ఒక లంగ్తో ఉండేటువంటి డిసీజెస్ నేను గుర్తిస్తూ ఉన్నాను. కొంతమందిలో వాళ్ళ ఇళ్ళకి కూడా నేను చూడడానికి వెళ్తూ ఉండే సందర్భాన్ని కూడా నాకు అనేక మంది నాకు గుర్తొస్తూ ఉన్నారు. పేరు చెప్పగలను. ఇవన్నీ కూడా నాలో రింగింగ్ అవుతూ ఉంటాయి ఎప్పుడు కూడా. ఎందుకంటే మేము రాజకీయాల్లో ఉన్నామంటే రాజకీయం మా కోసం కాదు, రాజకీయం ప్రజల కోసం అనే నమ్మిన సిద్ధాంతాలు నేను అక్కడని చెప్పి నేను అనుకుంటూ ఉంటాను. అది నిజమో కాదో మీరే చెప్పాలి. మున్సిపాలిటీ వెనకమాలే నాకు ఆ సైటు ఎందుకు ఈ రకంగా వృధాగా ఉంది, దీన్ని మనం ఎందుకు ఉపయోగించకూడదని చెప్పి ఆ రోజులు ప్రయత్నం చేసి కొంతమందికైనా ఇక్కడ కింద కేటాయిస్తే దీన్ని ఆధారం చేసుకున్న మిగతా వాళ్ళు కూడా మనం ఇంకొక చోట విస్తరించవచ్చు అని చెప్పి ఆలోచనతో ఆ రోజున శంకుస్థాపన చేయడమే కాకుండా వెంటనే పనులు కూడా ప్రారంభించడం జరిగింది. అది కూడా రాజకీయమే. ఎందుకంటే దాన్ని ముందుకు సాగేలా ఎన్నో ఏళ్ల నుంచి మున్సిపాలిటీ కింద మున్సిపల్లో ఆఫీస్ వెనకమాల అది ఏ రకంగా ఉపయోగపడుతుందో మనందరికీ తెలుసు. అయితే నేను ప్రారంభించేటప్పటికే స్వర్ణకారులకు ఉపయోగపడే కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత ఊళ్ళో పెద్ద మనుషులకి, రాజకీయ పార్టీలకి అది చెరువు అని గుర్తొచ్చింది. చెరువులో కట్టడం అంటే చెరువులో కట్టకూడదు కదా, ఏదో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒకటి ఆధారంగా తీసుకొని దాని మీద స్టే ప్రయత్నించి దాన్ని నిరర్ధకంగా ఎవరికి ఉపయోగపడే ప్రదేశంగా తాగుబోతులకి, తిరుగుబోతులకి, లేదా గంజాయి నమ్ముకున్న వాళ్ళకి స్థావరమయ్యేలాగా చేసినటువంటి నాయకత్వాన్ని ఒకసారి మీ అందరికీ గుర్తు చేయాలనేది నా భావన. నాకు ఎవరిని విమర్శించాలి లేదు. ఎందుకంటే 10 మందికి ఉపయోగపడే పని చేయకపోగా 10 మందికి నష్టం కలిగే పని చేసినటువంటి విధానాన్ని మీ అందరికీ ఒకసారి గుర్తు చేయాలని నా భావన. ఏ రకంగా వెలుగు రావాలి అనే దానికి ఎన్ని రకాలైనటువంటి పథకాలు ఉన్నాయో అన్ని పథకాలని మీకు లింకప్ చేయాలనే నా కోరిక. ఎందుకంటే ఈ రోజున మీకు మంచి లీడర్ ఉన్నాడు రాష్ట్ర వ్యాప్తంగా, అన్ని అంశాలు కూడా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి వేణుగారు. నేను వాడు వేణుగారు కూడా ఇందాక పక్కన కూర్చొని కూడా ఈ లింకప్ ప్రోగ్రామ్స్ ఏమేమి ఉన్నాయి, ఒక గోల్డ్ లేకపోతే ఒక ముద్ర అంశమే కాదు, ఏమున్నాయి, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నాయి, గ్రూప్ ఇన్సూరెన్స్లు ఏ రకంగా చేయాలి, మీ యొక్క జీవితాల్లో ఎక్కడైనా నష్టం జరిగితే ఆ నష్టానికి పరిహారం ఎవరో వచ్చేది కాకుండా మీ అందరికీ మీరు దాన్ని ఏ రకంగా పూడ్చుకోవాలి, కుటుంబాలు విధులు పడుతున్నా అనేది కూడా మనందరం కూడా సమగ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉందని నేను భావిస్తాను. ఎప్పటికప్పుడు నూతన అన్వేషణతో ఎవరికి కూడా ఎలాంటి అయోమయ పరిస్థితులకు పడకుండా వీళ్ళందరినీ కూడా ఒక మార్గం వైపు తీసుకెళ్ళడమే కాదు, వాళ్ళ జీవన శైలిలో మార్పు రావాలి. నేను గతంలో కంటే ఈనాడు స్వర్ణకారుడు వృత్తిలో కొనసాగుతున్న జీవితం బాగుంది అని చెప్పి, లేకపోతే గచ్చంద్రులాగా జీవితంలోకి వచ్చానని చెప్పి అనుకునే పరిస్థితి నుంచి గట్టెక్కించేదానికి బాధ్యత తీసుకోవాలని మీ అందరూ అని చెప్పి నేను మీకు మనం చేస్తా ఉన్నాను.
దానికి నా అవసరం, నా బాధ్యత, నేను మీరు చెప్పకుండానే ఏం చేయగలుగుతాను, ఏ రకంగా ఎవరో ఆలోచించి 40-50 వేల మంది ఓట్లు మీరు శాసించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వ్యక్తులుగా మేము భావిస్తా ఉన్నాం. అందుకే మిమ్మల్ని గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది రాజకీయ పరంగా కూడా అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఒక రాజకీయ పరంగానే కాదు, మీ యొక్క అభివృద్ధిని మేము కాంక్షించాలి. ఎవరికి ఏ ఒక్కరికి కూడా ఈ యొక్క కమిటీ ద్వారా అన్యాయం జరగకూడదు అని చెప్పి మీ అందరికీ నేను ఏ ఒక్కరి దగ్గర నుంచి కూడా వ్యక్తిగతంగా లబ్ధి పొందడానికి మాత్రం ప్రయత్నించవద్దు అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో స్వర్ణకారుల యొక్క పరిస్థితుల్లో మెరుగైన జీవనం కోసం ఆలోచించినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. స్వర్ణకారులు చేసేటువంటి పని గాలి ఆడిన ప్రదేశంలో చాలా తక్కువ సమయం స్థలం ఉన్న చోట అనేక రకాల సల్ఫరు, గ్లాసు, యాసిడ్ లాంటివి ప్రమాదకరమైన రసాయనాలతో పనిచేస్తున్నటువంటి మనకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పేసి పెద్ద కాంప్లెక్స్ అక్కడ నిర్మాణం ఆ రోజు మొదలు పెట్టారు. ఇప్పుడే నాతో చెప్తా ఉన్నారు, ఎట్టి పరిస్థితుల్లో 2-3 పనులు ఉన్నాయన్నప్పుడు అవి తప్పనిసరిగా మన వాళ్ళందరితో కలిపి ముందుకు పెడదామని చెప్తా ఉన్నారు. ఒకటి, బంగారం 3 రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి, అందంగా ఆభరణాలు వేసుకొని వాడుకోవడానికి. 2, ముడి బంగారం బిస్కెట్ కొనుక్కొని పెట్టుబడి కింద ఇంట్లో దాచుకుంటే ప్రతి సంవత్సరం 6-8% దాని విలువ పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అమ్మమ్మ ఇచ్చిన నగ 2,000, అమ్మిచ్చిన నగ 20,000, మనం కొనాలంటే ఇవాళ 2 లక్షలు. ఆడవాళ్ళంతసేపు బంగారం పని ఉంటుంది, మీరు ఎవరు కూడా బంగారం పని ఉండదని ఆలోచించాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. నామినేటెడ్ పదవుల భర్తీ, పార్టీ సభ్యత్వ నమోదు, పార్టీ సంస్థాగత నిర్మాణంపై నిర్ణయం తీసుకున్నారు. పార్టీలకు అతీతంగా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి నారా లోకేష్ అన్నారు. పేదరికం లేని మంగళగిరి కోసం ఆయన నిరంతరం కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మంగళగిరిలో పద్మశాలి బహుత్తమ సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన నూతన కళ్యాణ మండపాన్ని మంత్రి నారా లోకేష్ సతీ సమేతంగా పాల్గొని ప్రారంభించారు. పద్మశాలి బహుత్తమ సంఘం చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాయని ఈ సందర్భంగా మంత్రి అన్నారు. దక్షిణ భారతదేశానికి గోల్డ్ హబ్ గా మంగళగిరిని తీర్చిదిద్దడంతో పాటు చేనేత కళాకారుల ఆదాయం పెరిగేలా కార్యాచరణ రూపొందించనున్నట్లు పేర్కొన్నారు. భద్రావతి సమేత భావన ఋషి స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళగిరి నియోజకవర్గంలో తాను వేసే ప్రతి అడుగు సమస్యల శాశ్వత పరిష్కారం వైపు ఉంటాయని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. ఏదో వచ్చి మళ్ళీ తాత్కాలికంగా ఆలోచించకుండా సమస్యలకి శాశ్వత పరిష్కారం చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. ప్రత్యేకంగా నా పైన బాధ్యత పెరిగింది. నేను తీసుకునే ప్రతి అడుగు మన సమస్యలు శాశ్వత పరిష్కారానికి వేసే అడుగు అది. సో మా పైన బాధ్యత పెరిగింది అంటే ఎలాంటి సందేహం లేదు. ప్రత్యేకంగా మీ లోకేష్ పైన కూడా బాధ్యత పెరిగింది అంటే ఎలాంటి సందేహం నాకు లేదు. తప్పనిసరిగా శాశ్వత పరిష్కారం ఎత్తుతాం. నేను మన మంగళగిరి మన లోకేష్ కార్యక్రమంలో కూడా పెద్దలు ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఇదే చర్చకు వచ్చింది. కమిటీ సభ్యులందరూ కూడా అక్కడనే ఉండే, వాళ్ళందరితో మేము చర్చించాం. అందరినీ కూర్చోబెట్టి నేను ఆ రోజే హామీ ఇచ్చా గురుగారికి, కూర్చోబెట్టి శాశ్వతమైన పరిష్కారం ఎత్తుతానని చెప్పా. దాన్ని నేను ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నాను. దాంతోపాటు పెద్దలు నేను కోరేది, ప్రకాశం బ్యారేజ్ కి వరద ఉధృతి కొనసాగుతుంది. దీంతో బ్యారేజ్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని అధికారులు విడుదల చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు వరద ఉధృతంగా ఉన్నందున నీటిలోకి దిగవద్దని సూచించారు. సిటీ న్యూస్ ముగించే ముఖ్యాంశాలు మరోసారి. చోరీ కేసులో నిందితుడిని విచారిస్తుండగా వెలుగులోకి వచ్చిన గంజాయి వ్యవహారం. 7 నిందితులను అదుపులోకి తీసుకున్న తెనాలి రూరల్ పోలీసులు.
తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన తెనాలి రణరంగ్ చౌక్ లో జరగనున్న క్విట్ ఇండియా వేడుకలు. సిటీ న్యూస్ ఇంతతో సమాప్తం. నమస్కారం.